కోస్తాంధ్రలో నిరసనల జోరు తగ్గలేదు. విభజనకు వ్యతిరేకంగా ఆందోళనలు హోరెత్తాయి. కృష్ణాష్టమి పర్వదినాన సైతం జనం సమైక్యాంధ్ర అభిష్టాన్ని వీడలేదు. సిక్కోల్ నుంచి సింహపురి వరకు ర్యాలీలు, ధర్నాలు, దీక్షలతో రాష్ట్రాన్ని విడదీయద్దంటూ ముక్తకంఠంతో సమైక్యవాణి వినిపించారు. గుంటూరు జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనలు మిన్నంటాయి. వైద్య సిబ్బంది న్యూమరాలజీ మన నేతలు అనే నాటిక ప్రదర్శించి భరతమాత విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఐకాస ఆధ్వర్యంలో ఉట్టికొట్టి కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. విద్యార్థినులు రోడ్డుపైనే చదువులు సాగించారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ బస్సులతో నిరసన ప్రదర్శన చేపట్టింది. విద్యార్థుల పాదయాత్రలో తెలుగుదేశం నేత కోడెల శివప్రసాదరావు పాల్గొన్నారు. బెస్తపాలెం యువకులు కర్రసాముతో నిరసన తెలిపారు. విజయవాడ బందర్ రోడ్లో నిర్వహించిన విద్యార్థి గర్జన జనసంద్రాన్ని తలపించింది. ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ మహా ప్రదర్శనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. విజయవాడలోనే ఉద్యోగ సంఘాల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన లగడపాటికి చేదు అనుభవం ఎదురైంది. ఉద్యోగుల దీక్షాస్థలి వద్దకు చేరుకున్న ఎంపీని ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ఇందుకు లగడపాటి నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో ఐకాస నేతలు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉట్టికొట్టు సమైక్య రాష్ట్రం పట్టు అనే నినాదంతో ఉట్టికొట్టారు. గోకవరం బస్టాండ్ వద్ద తెలుగుదేశం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కనిపించడం లేదంటూ ప్రధాన కూడలిలో ఫ్లెక్సీలు వెలిశాయి. రెవెన్యూ ఉద్యోగులు కాకినాడ కలెక్టరేట్ వద్ద బ్రిటిష్ వారి వేషధారణలతో నిరసన తెలిపారు. విజయనగరంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి సమైక్య నినాదాలు చేశారు. శ్రీకృష్ణ యాదవ సంఘం ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టింది. కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల ఐకాస భారీ ప్రదర్శన నిర్వహించింది. శృంగవరపుకోటలో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమవతి చేపట్టిన ఆమరణ దీక్ష 3వ రోజుకు చేరింది. శ్రీకాకుళంలో ఆర్టీసీ ఉద్యోగులు నాగావళి నదిలో 12 గంటల పాటు జలదీక్ష చేపట్టారు. పాతపట్నంలో ఉపాధి హామీ సిబ్బంది రక్తదానం చేశారు. సింగపురం జాతీయ రహదారిని తెలుగుదేశం పార్టీ యువనేత కింజారపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో దిగ్బంధించారు. కళింగపట్నంలో ఆటో యూనియన్ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖలో ఒకటే భాష ఒకే రాష్ట్రం అనే నినాదంతో క్రైస్తవులు జీవీఎంసీ ఎదుట ఆందోళన చేశారు. న్యాయస్థానం ఎదుట మహిళా న్యాయవాదులు నృత్యాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట ఎన్జీఓల సంఘం ధర్నాకు దిగింది. ప్రకాశం జిల్లాలో కొండపి ఎమ్మెల్యే జీవీ శేషు టంగుటూరు జాతీయ రహదారి వద్ద రాస్తారోకో చేశారు. ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ప్రజా దర్బార్ చేపట్టారు. స్వర్ణకారుల సంఘం ర్యాలీ నిర్వహించింది. తెలుగు యువత ఎన్టీఆర్ విగ్రహం వద్ద రిలే దీక్షకు దిగింది. భూ సర్వే శాఖ సిబ్బంది చర్చికూడలిలో కోలాటం ఆడారు. చీరాలలో సీనియర్ న్యాయవాది ఎం చలపతిరావు అరగుండు అరమీసం గేయించుకుని నిరసన తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఐసీడీఎస్ ఉద్యోగులు భారీ ర్యాలీ చేశారు. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గూడూరు, కావలిలో 20,000 మంది సమైక్యవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు. మైపాడు, కృష్ణాపురం గ్రామాలకు చెందిన మత్స్యకారులు